సర్వే విడుదలైంది. ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసిన ఈ సర్వేలో ఇది డిఎంకేకి ఏమీ అంత కేక్ వాక్ కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆధిపత్యం స్వల్పంగా ఉన్నప్పటికీ డిఎంకే ఊహించినంత సునాయాసంగా విజయం సాధించడానికి అవకాశాలు అంత గొప్పగా ఏం లేవని, అలాగే తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభావం 100 స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతోంది. ఆ రాష్ట్రాన్ని 27 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ఏలిన సిపిఎం దిక్కుమొక్కు లేకుండా 4 సీట్లకో 4% పరిమితం అయ్యే సూచన కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే కేరళలో కూడా యూడిఎఫ్ ఎల్డిఎఫ్ పోటాపోటీగానే ఉన్నాయి. కాంగ్రెస్ బాగా పుంజుకుంది ఒక ఇండికేషన్. అండ్ బీజేపీ ముందర ఊహించినట్టుగానే 3 లేదా 4 స్థానాలకి బీజేపీకి తెలుసు. బట్ క్రియాశీలకంగా 15 నుంచి 18% ఓటుని కొల్లగొట్టడానికి బీజేపీ వేసుకున్న ప్రణాళిక సక్సెస్ఫుల్గా జరగవచ్చు, ఆ ప్రణాళిక నడవచ్చు అని చెప్పేసి ఆత్మసాక్షి గ్రూప్ సర్వే తెలియజేస్తుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే సిపిఎం సీనియర్ నాయకులు. గఫూర్ గారు నమస్కారం. అలాగే డాక్టర్ రియాజ్ గారు, చైర్మన్ తెలంగాణ గ్రంథాలయ సంస్థ, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్తే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, చూస్తున్నారు కదా సర్వే ఇండికేషన్స్. తమిళనాడులో ముందర తమిళనాడుతో స్టార్ట్ చేస్తే డిఎంకేకి కేక్ వాక్ అనుకున్న చోట అది అంత సునాయాసమైన విజయం ఏం కాదు. 8,000 రూపాయలు ఇస్తాం, మా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, టోకెన్లు తీసుకోండి అని బంపర్ ఆఫర్ ఇచ్చినా సరే అక్కడ ఇవేవి అంటే ఇది మార్చి 27 నాటికి. ఆ తర్వాత మళ్ళీ స్టాలిన్ గారు ప్రకటన చేస్తుంటే దాంట్లో కన్నా కొంచెం తేడాపాడా ఉండొచ్చు. 27 నాటికి తమిళనాడులో అంటే బీజేపీ సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకురావాలనుకుంది. అంటే తను గెలవటం కోసం కాదు, ఏఐడిఎంకే కూటమిని గెలిపించడం కోసం నెక్ టు నెక్ వచ్చింది. ఎలా చూస్తున్నారు ఈ సర్వే ప్రెడిక్షన్స్ని గఫూర్ గారు? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, నేను 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే నేను మొత్తం లోతుగా చదవకపోయినా చూశాను అట్ ఎ గ్లాన్స్. ఒక అస్సాంలో ఎన్డీఏకు ఎడ్జ్ ఉంది. మిగతా 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కాకుండా ఎన్డీఏతర కూటమిలో టీఎంసీ కానీ డిఎంకే కానీ, ఇక్కడ కేరళలో ఎల్డిఎఫ్ కానీ ఇట్లా ఎడ్జ్లో ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. తమిళనాడు వరకు వచ్చినప్పుడు వాసుదేవన్ గారు, ఇప్పుడు తమిళనాడులో ఎప్పుడు కేక్ వాక్ లేదండి. ఏ పార్టీకి కూడా కేక్ వాక్గా లేదు. ఈవెన్ పోయిన ఎన్నికల్లో కూడా ఏఐడిఎంకే చాలా స్ట్రాంగ్ కూటమిగానే ఎలక్షన్స్ లో బయటపడింది. అయితే అల్టిమేట్ రిజల్ట్ మెజార్టీ డిఎంకేకి వచ్చింది. డిఎంకే ప్రభుత్వం ఖాయం. కానీ నేను ఒక్కటి అప్రిషియేట్ చేసేది ఏమిటంటే, ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసినా మనకు రాజకీయ వివాదాలు, గందరగోళాలు, అవినీతి ఆరోపణలు చాలా ఉంటున్నాయి. తమిళనాడు అట్లా కాకుండా లాక్కొని రాగలుగుతుంది. సరే, సనాతన ధర్మం మీద వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాలు చెప్పడం అది వేరు సంగతి. కానీ పాలనాపరమైనటువంటి చర్యల్లో నాకు తెలిసి అంత పెద్ద స్కాండల్స్ కానీ లేదా అంత పెద్ద ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి ఫలితాలు కానీ తమిళనాడు ప్రభుత్వంలో చూడలేదు. సరే, ఇప్పుడు ఎన్నికల సర్వేలో దీంట్లో తేలింది ఏమిటంటే, విజయ్ పార్టీ నామినల్గానే ఉంటుంది దాని పర్ఫార్మెన్స్. ఓటింగ్ పర్సెంటేజ్ కొంత ఉన్నప్పటికీ అయితే డ్యామేజ్ చేసే రోల్ మాత్రం ప్లే చేస్తుంది. ఎవరికి డ్యామేజ్ చేస్తుంది? డిఎంకేకి డ్యామేజ్ చేస్తుందా, ఏడిఎంకేకి డ్యామేజ్ చేస్తుందా తెలియదు మనకు. అయితే ఆత్మసాక్షి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఎడ్జ్ డిఎంకే కూటమికే ఉంది అనేటువంటిది. నేను అంటే తమిళనాడు గురించి నాకు అంత ఆత్మసాక్షి సర్వే అంత క్షుణ్ణంగా నాకు విషయాలు తెలియకపోయినా, తమిళనాడులో ఉండేటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన, తమిళనాడు మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా డిఎంకేకు మరొక అవకాశం ఇస్తారు ప్రజలు అనేటువంటిది నాకు ఉండేటువంటి నమ్మకం అండి. ఏడిఎంకేలో గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు శశికళ వేరే పార్టీ పెట్టింది. అతను ఇంతకుముందు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి అతను డిఎంకేలో చేరినాడు. ఇప్పుడు అంటే ఆ రకంగా ఏఐడిఎంకే అనేది అంత ఐక్యమైనటువంటి కూటమిగా ప్రజల ముందుకు లేదు. ఆ తర్వాత విజయ్ కూడా ఒకప్పుడు పార్టీ పెడితేనే ఇంక అయిపోయింది, మొత్తం స్వీప్ చేస్తాడు అనుకున్నారు. కానీ విజయ్కి వచ్చినటువంటి ఇబ్బందులు విజయ్కి ఉన్నాయి. ఆయన కుటుంబ తగాదాలు కావచ్చు, బయట ఉండేటువంటి ఆరోపణలు కావచ్చు, లాస్ట్కి వచ్చే పార్టీ టికెట్లు తీసుకోవడానికి కూడా జనం ముందుకు రాలేదనేటువంటి వార్త చూశాను నేను పత్రికలో. కాబట్టి విజయ్ రోల్ అనేటువంటిది ఆంధ్రాలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రోల్ లాగానే, 19లో పవన్ కళ్యాణ్ రోల్ లాగానే కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడని 19లో అనుకున్నాం. మేము కూడా
ఆయన అంటూ ఉన్నాం. కానీ జనం ఎక్కడ ఓట్లు వేయలేదు, ఆయన కూడా గెలవలేదు. ఆ రీత్యా ఏంటంటే విజయ్ పరిస్థితి కూడా ఆ రకంగా ఉంటుందేమో. సినిమా గ్లామర్ మాత్రమే కాదు, ప్రజలు రాజకీయాలు చూస్తారు, పరిపాలన అనుభవం చూస్తారు, చేసిన వాగ్దానాలు చూస్తారు, చేసేటువంటి ఆ వాగ్దానం అమలు చేసే విశ్వసనీయత ఉందా లేదా చూస్తారు. వీటన్ని దృష్ట్యా చూసినప్పుడు బీజేపీ ఏదో పెద్దగా పాత్ర ఉంటుంది ఎన్నికల్లో అనుకున్నాం, కానీ ఆయన ఉండేటువంటి ఐపీఎస్ రిటైర్డ్ అన్నామలై ఎవరో అతను కూడా ఈ మధ్య ఇన్యాక్టివ్ అయిపోయినాడు, అధ్యక్షుడిని మార్చారు వాళ్ళు. కాబట్టి బీజేపీ రోల్ కూడా చాలా పరిమితంగా ఉంటుంది, విజయ్ రోల్ చాలా పరిమితంగా ఉంటుంది. ప్రధానమైనటువంటి పోటీ డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి మధ్యనే ఉండబోతుంది. అన్నా డిఎంకే కంటే డిఎంకేకి ఎడ్జ్ ఉండొచ్చు అనేటువంటిది ఆత్మసాక్షి సర్వే ఏదైతే చెప్పిందో అది కరెక్ట్ గానే ఉంది అనేసి నేను కూడా అనుకుంటున్నాను. రాబోయే కాలం చూడాలి. రైట్, ఒకసారి కేరళలో ఎన్డీఎఫ్ కు మెజారిటీ రావచ్చు అనేటువంటిది మా అంచనా కూడా. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వేలో అదే ఉంది. తమిళనాడు, మన బెంగాల్లో టీఎంసీ ఎప్పుడైతే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉందో అది అవసరం అండి. ఈరోజు ఆమె కింది ఈవెన్ గ్రౌండ్ బ్యాటిల్ సిద్ధపడుతుంది. కాబట్టి టీఎంసీని కాదని వచ్చే వాతావరణం అయితే లేదు. టీఎంసీకే అక్కడ విజయ అవకాశం ఉంది అనుకుంటున్నాను. అస్సాంలో మాత్రం ఎన్డీఏ కూటమి గెలుపుకు మార్గాలు ఉన్నాయనేటువంటి దాని ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ యూడిఎఫ్ అనేటువంటిది దాని రోలు చాలా నష్టం చేసే రోలు చేస్తుంది. మతం బేస్గా అది ఏర్పడింది, అది ఓట్లు చీలుస్తుంది, బాగా చీలుస్తుంది. కాబట్టి ఎన్డీఏకు విజయావకాశాలు ఉన్నాయనేటువంటిది నాకు అనిపిస్తుంది. రైట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మీరేమంటారు? అంటే ఒక ఇండికేషన్, ఒక అబ్జర్వేషన్, అంటే నాట్ అవుట్ ఆఫ్ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఫైండింగ్స్ నుంచి కాదు, కానీ విజయ్ డిఎంకేకి ప్రాక్సీగా రంగంలోకి దిగి ఏఐడిఎంకే కూటమి విజయావకాశాలని చాలా బలంగా దెబ్బతీయబోతున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని చేల్చడం ద్వారా ఏఐడిఎంకేని కూటమిని బలహీనపరచడం అదే గొప్ప బలంగా కూడా ఏం లేదనుకోండి, బట్ ఉన్న కాస్త కూడా బలహీనపరచాలనేది ఆ స్టాలిన్ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఈ ఎలక్షన్స్లో అని ఇండికేషన్ సార్. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానలిస్ట్కి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. రాజకీయాల్లో అంటే మంది ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా సరే పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజల ముందుకు వెళ్ళొచ్చు. మీరు పెట్టచ్చు పార్టీ, నేను పెట్టచ్చు. మీరు పెట్టినా నేను పెట్టినా అదేదో వేరే పార్టీకి కోర్టుగా పనిచేశారు అని అంటాం. రాజకీయాల్లో ఇప్పుడు కేరళలో విచిత్ర పరిస్థితి ఉంది. ఇప్పుడు పినరయి విజయన్ గారు ఏమంటారు, యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమి బీజేపీ బి టీం అని ఆయన ఉపన్యాసాలు చెప్తున్నారు. మరి నిన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఏమంటున్నారు, విజయన్ గారు బీజేపీ బి టీం, ఎల్డీఎఫ్ బి టీము, నరేంద్ర మోడీ గారు బి టీం విజయ్ అంటారు. ఇప్పుడు అంటే కేరళలో ఏ టీం ఎవరు, భారతీయ జనతా పార్టీ ఏ టీం, అక్కడ ఎల్డీఎఫ్ యూడిఎఫ్ బిసి టీంలు అయిపోయింది. ఇది సహజంగా అంటుంటారు. ఇది అదేంటంటే ఒక ఆధిపత్యం కోసం అహంకారపూరితంగా మాటలు. ఏ విజయన్ గారు పార్టీ పెట్టకూడదా, లేకపోతే ఎవరు పెట్టకూడదు చెప్పండి, గఫూర్ గారు కూడా పార్టీ పెట్టచ్చు, ఎవరన్నా పెట్టచ్చు, ఏముందానికి. అది ఒకటి. ఇంకోటి పెట్టరండి, ఎందుకంటే ఆయన సిపిఎంకి ఎప్పటి నుంచో ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి సిపిఎంతోనే ఉన్నారు. ఆయన ఈ దశలో ఆయన సిపిఎం నుంచి బయటకు అయితే రారు, అంతవరకు గ్యారంటీ. ఆయన వస్తారంటలేదు, కానీ ఎవరన్నా పెట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్వతంత్రం వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ పార్టీ ఎంత ఉంటుందో ఆఫ్లే ఉంటాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 మొక్కలు అయింది. సిపిఐ అయింది, సిపిఎం అయింది. ఇది చైనా యుద్ధం వచ్చినప్పుడు ఒక వర్గం చైనాకు సపోర్ట్, ఓ వర్గం ఇటు. ఆ సిపిఎం మళ్ళీ ఇంకోటి నక్సల్ పార్టీ అయింది, సిపిఐ ఎంఎల్ అయింది. ఇలాగా రకరకాల వృత్తాంతాలు ఉంటాయండి. అది వేరే సబ్జెక్ట్. కానీ అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, మొదటగా పశ్చిమ బెంగాల్ విషయం వస్తేనండి, ఇప్పుడు 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ అక్కడ ఒక గోండా రాజ్యాన్ని నడుపుతున్నారు. లిటరల్ గా ఒక గోండా రాజ్యం చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ రకమైన హింస, నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి హింస అక్కడ మనం చూస్తున్నాం. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చెలరేగిన హింస, గ్రామాలు మానభంగాలు చేశారు, కాల్ చేశారు, వెళ్ళిపోయారు. అలాగే 2024 ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అలాగే మొత్తం వ్యవస్థ, ఇది పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, జడ్జిలు కూడా ఇటీవల సుప్రీంకోర్టుకి జిల్లా జడ్జిలు కూడా లేఖ రాశారు. మమ్మల్ని ఏమో మీరు అన్ని ఓటర్ లిస్టులు అది జడ్జిమెంట్ అన్ని చూడమని మాకు చెప్తున్నారు, మా ప్రాణాలకి మాకు భయంగా ఉందని చెప్పి లేఖ రాశారు. అంటే అటువంటి దారుణమైన పరిస్థితి, గోండా రాజ్యం అక్కడ నెలకొంది. ఈ రోజు చూస్తున్నాం వీడియోలు, టీఎంసీ గోండాలు ఇళ్లలో బాంబులు, కత్తులు, కటార్లు బయటపడుతున్నాయి. ఆఖరికి వ్యవస్థ అంతా ఎలా పెరిగిపోయింది వాసుదేవన్ గారు, మనం మీ వీడియో చూసే ఉంటారు.
కేంద్ర బలగాలు వస్తాయి ఎన్నికలప్పుడు, కేంద్ర బలగాలు వస్తాయి కదా, కేంద్ర బలగాల్ని కుషామత్ చేయటానికి కూడా అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఆ కుషామత్ చేసే క్లబ్లు, క్యారం బోర్డులు, పార్టీల్లో సిఏపిఎఫ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆ వీడియో బయటకు వచ్చింది. దాని వాళ్ళు 10 మంది ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. దానిలో ఒక కమాండర్ కూడా ఉన్నాడు. అంటే చూడండి, మనం ఊహించాం కేంద్ర బలగాలను చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టి ఆ బూత్ మేనేజ్ చేయాలి, ఆ బూత్ లో రిగ్గింగ్ చేయాలి, ఎవరిని ఓటు వేయనివ్వరు, వాళ్ళు కొన్నాళ్ళు ఓట్లు వేసుకుంటారు. పైపెచ్చు వాళ్ళంటే ఈవీఎం మీద టీఎంసీ గుర్తు ఉన్న చోట బట్ట నొక్కుతారు కదా, అక్కడ అర్థం పోస్తారట. దానికి గుద్దినప్పుడు చేతి కట్టుకోవడం కదా, బయటకు వచ్చినప్పుడు చేతి స్మెల్ చూస్తారట, అప్పుడు తెలిసిపోతారు టీఎంసీ ఓటేసర్లే. అలాంటివి ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం జనరల్ గా ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఓటేని అడుగుతాం, అక్కడ అలా కాదు. ఈ రోజు కూడా దౌర్జన్యం చేస్తున్నారు, మా ఓటే పోయిపోతే మీరు ఇప్పుడు చంపేస్తామని చెప్పేసి. సో అటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ సిపిఎం క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ కూడా మనం అనౌన్స్ చేసింది 294 సీట్స్ పోటీ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక్కరోజు అక్కడికి వెళ్ళరు, అక్కడ కూడా క్లోజ్. మొన్న 0 వస్తే ఇప్పుడు కూడా 0 వస్తాయి. పోటీ వల్ల బీజేపీ టీఎంసీ మధ్య ఈ రోజు హోరాహోరీ పోరు జరుగుతుంది. మా పార్టీ కూడా, మా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాయకులు అక్కడికి వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నాకున్నటువంటి అనాలిసిస్ ఏంటంటే, మమతా బెనర్జీకి కేక్ వాక్ అయితే కాదు, ఈసారి కేక్ వాక్ కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రెబల్ క్యాండిడేట్ హుమయూన్ కబీర్ కూడా సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఇందాక మనం అనుకున్నాం ఎవరన్నా ఏ పార్టీకి పెట్టుకోవచ్చు, సొంత ఎమ్మెల్యే అక్కడ ఇది మొన్న బాబ్రీ మసీద్కి శంకుస్థాపన చేశారు చూసారా, అతను సొంత పార్టీ పెట్టుకున్నారు. దాంతో మన ఓవైసీ గారు, హైదరాబాద్ ఓవైసీ గారు వాళ్ళకి టైఅప్. వాళ్ళు 184 స్థానాల్లో పోటీ చేస్తా ఉంటున్నారు. 184 స్థానాల్లో. జనరల్ గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ లో బోర్డర్ గా అనుకున్నటువంటి ముషీదాబాద్, మాల్దా, నార్త్ దినాజ్పూర్, నార్త్ 24 పరగనా, సౌత్ 24 పరగనా, అలాగే ఇలా 2-3 జిల్లాలు ఉన్నాయి. దీనిలో మొత్తం ముస్లింలు 40% కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న వాళ్ళు 100 స్థానాలు ఉన్నాయి. 100 అసెంబ్లీ స్థానాలు. మమతా బెనర్జీ వాటిల్లో 80 to 85%, అంటే 80-85 గెలుస్తున్నారు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే అన్ని ఓట్లు కూడా డివైడ్ అయ్యే పరిస్థితి. ఒకటి. 2, క్షేత్ర స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు కూడా ఎదురొచ్చి గట్టిగా పోరాడుతున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో కూడా అనేక స్కాములు గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ యొక్క ఆర్జీకర్ మెడికో మానభంగం రేపు కావచ్చు, లేకపోతే కలకత్తా లా విద్యార్థి మానభంగం రేపు, దుర్గాపూర్ గ్యాంగ్ రేపులు కావచ్చు, అలాగే కుంభకోణాలు, టీచర్ రిక్రూట్ కుంభకోణం, శారదా చిట్ ఫండ్ కుంభకోణం, అలాగే పోల్ స్కామ్, కౌ స్మగ్లింగ్ స్కామ్, ఒకటి కాదు అర కాదు, మొత్తం రావణ కాష్టం అయిపోయింది. ప్రజలైతే విసిగెత్తిపోయారు. అందుకని మమతా బెనర్జీ కూడా గతం ప్రచారం ఇప్పుడు ప్రచారం చూడండి, మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు ముస్లిం దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ఆర్సీ అమలు చేస్తారు, మిమ్మల్ని దేశం నుంచి పంపించేస్తారు అన్న హిందువుల దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేను కాపాడుతున్నాను, 2 నిమిషాల కన్నా నేను తప్పుకుంటే ఆ ఇంకో వర్గం వచ్చి మిమ్మల్ని చంపేస్తారని చెప్పేసి కిచెన్ లో ఏ అది ఉంటే అదే తీసుకెళ్లి మీరు ఫైట్ చేసేయండి అని. అలాగే బీజేపీ అధికారులు వస్తే రవికిరణ్ గారు రవికిరణ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ నిజమే అనుకుందాం, కాసేపు రేపటి వరకు అనుకుందాం. ఇంత చేసిన బీజేపీ 100 దాటట్లేదని ఇండికేషన్ వస్తుంది. అంటే మమత ఇన్ఫ్లుయెన్స్ ఆ స్థాయిలో ఉంది. అంటే ఇది మమత గొప్పదనం అంటలేదండి, బెంగాల్ ఓటర్ల మనసుని మీరు చూరగొనటంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారనేది కనిపిస్తోంది. సార్, ఈ దిక్కుమాలిన సర్వేల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. నేను ఆ సర్వే గురించి అయితే మాట్లాడను, కానీ నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఈ టర్మ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటపోతుంది. 2016లో మాకుంది 3 స్థానాలే, 2021లో 77 స్థానాలకు ఎగబాగా 38% మాకు ఓట్ షేర్ వచ్చింది. ఈసారి 50% ఓట్ షేర్ టచ్ చేస్తాము, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తాము. భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఇది జరగబోతుంది. ఆ రకంగా మాకు ఇండికేషన్స్ ఉన్నాయి. ప్రజల్లో ఆ రకమైన ప్రజల్ని ఓటు ఇస్తే, ఇంకోటి చెప్తున్నా చెప్పండి, చూడండి, ప్రజల్ని వాళ్ళ ఓటు వాళ్ళు జనరల్ గా ఏమవుతుందంటే బెంగాల్లో మొన్న ఒకసారి వాడు చెప్తున్నాడు, అతను ఓటేటకి వెళ్ళాడట, దాంట్లో వాళ్ళ నాన్న పేరు కూడా ఓటు వేసేసినట్టు ఉందట. ఈయన ఎప్పుడు వచ్చారు ఓటేటకి, ఇందాక వచ్చారు అలా వెళ్ళారని, అది నన్ను పిలవచ్చు కదండి అని అడిగాడట. అయితే ఎలక్షన్ ఆఫీసర్ అన్నట, అదేంటి మీరు ఇంట్లోనే ఉంటారు కదా, కలవచ్చు కదా. లేదండి, మా నాన్న సరిపోయి 2 ఏళ్ళు అయింది, పిలుచుంటే మా నాన్న కలిసేవారికి బెంగ ఉంది అన్నట్టు. అలాంటి వృత్తాంతాలు ప్రజలు ఆశీర్వదిస్తారు. డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో కొంచెం గుడ్డిలో మెల్ల మీరు కేరళలోనే కనిపిస్తున్నారు.
మిగిలిన చోట్ల అసలు ఎక్కడ అంటే గూగుల్లో ఎతికినా భూతద్దాలు వేసి ఎతికినా కనిపించట్లా కాంగ్రెస్. కేరళలో మాత్రం విజువల్ ఇది ప్రజెన్స్ కనిపిస్తోంది. ముస్లిం లీగ్ మీకు ఈసారి బాగా గట్టిగా దన్నుగా నిలబడి వాళ్ళు కూడా ఒక 15 స్థానాల పైన తెచ్చుకోబోతున్నారట. సో ఒకవేళ ముస్లిం లీగ్ నెంబర్ని బట్టే మీరు అధికారంలోకి రావటం రాకపోవటం అనేది ఆధారపడి ఉండొచ్చు అని అంటున్నారు. ఏమంటారు? హోస్ గారు, అందరికీ నమస్కారం. సరే, మీరు లేవనెత్తిన అంశంలోకి పోయే ముందు ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతమంది పెద్దలు బీజేపీ ప్రతినిధి పాపం ఆడలేక గజ్జల బరువు అన్నట్టుగా రకరకాల అంశాల మీద మమతా బెనర్జీని అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. ఎన్నైనా కూడా భారతదేశంలో బుల్డోజర్ రాజ్యం తర్వాతనే కదా యూపీలో బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చి వాళ్ళు చేసిన రాజకీయ అవినీతి కానీ వాళ్ళు చేసిన బెదిరింపుల ముందు భారతదేశంలో ఏ రాజ్యం కూడా నిలబడే అవకాశం లేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్ట్ నుంచి బయటకు వచ్చింది. సరే, వ్యక్తిగత జీవితంలో ఎంత ఆదర్శంగా ఉంటుందనే విషయం ప్రజలకు తెలుసు. మనకు అనుకూలంగా సర్వే ఫలితాలు ఉంటాయి, గొప్ప ఫలితాలు మనకు అనుకూలంగా సర్వే అనుకూలంగానే ఉన్నాయి. 100 సీట్ల పైన అక్కడ వెస్ట్ బెంగాల్లో తెచ్చుకోబోతున్నారు. మన అభిప్రాయం మీద నేను స్పందించే ప్రయత్నం చేస్తున్నాను. చర్చ ఏంటంటే, మీరు ఒక సర్వే ఫలితాన్ని తీసుకొని చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, జనరల్గా సర్వే ఫలితాలు ఏ మేరకు నిలబడతాయి, ప్రీపోల్ సర్వేకు సంబంధించిన లిమిటేషన్స్ అవన్నీ ఇక్కడ కూర్చున్న విజ్ఞులందరికీ తెలుసు. ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి ఏం చేస్తూ ఉంటుందంటే, తన గెలుపు కోసం సామధాన దండోపాయాలు ఉపయోగిస్తూ ఉంటుంది. తాను గెలవలేని విషయం అర్థమైనప్పుడు మొత్తం అవతల ఎవరైతే బలంగా ఉన్నాడో వాళ్ళు బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు వాజ్పేయి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తన ఐడియాలజీ చెప్పుకొని, తన సిద్ధాంత పునాదులను చెప్పుకొని, ఆ సిద్ధాంత పునాదుల మీద ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసేది. ఓడినా గెలిచినా కూడా నిబద్ధత ఉండేది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ అస్సాంలో ఒకప్పటి పరిస్థితి ఏంది, కాంగ్రెస్ మొత్తం ఉన్న నాయకులను పట్టుకొని తన ఎన్నికేసుకొని చేసే పరిస్థితి మనం చూసాం. బెంగాల్లో కూడా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది. దాని తర్వాత ఈరోజు మమతా బెనర్జీ వెనుక పక్కన ఉండే వాళ్ళందరూ కూడా తీసుకుపోయి ఇదే నా బలం అని చెప్పే ప్రయత్నం మనం చూసాం. మనం ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర కూడా ఎట్లా పవర్లోకి వచ్చిన విషయం కూడా మనం చూసాం. మనం ఐడియాలజికల్ బేస్ మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ ఒక నిబద్ధతతో కూడిన రాజకీయాలకి మనం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ తిరోధాకాలు ఇచ్చిన విషయం వాస్తవం. ఇక మీరు చెప్పిన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఎస్, మేము కేరళలో అధికారంలోకి వస్తామని నమ్మకంతో మేము ఉన్నాం. కేరళలో ఏదైనా కూడా కొంత 1-2% మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. మాకు సొంత బలం ఉన్నది, లోకల్ సమీకరణలకు ఆధారంగా మేము పోతూ ఉన్నాం. అస్సాంలో కూడా మేము ఈరోజు ప్రధానంగా గగోయ్ గారికి నాయకత్వం వహించిన తర్వాత ఆయన అప్రయత్నంగా ఎంపీగా గెలుచుకుంటూ వచ్చాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మా పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, అస్సాంలో మేము చాలా గణనీయమైన ఫలితాలను తీసుకుపోతున్నాం. మీరు అనుకున్నట్టుగా అస్సాంలో బీజేపీ యొక్క గెలుపు అనేది నల్లేరు నడకలాగా సరే, ఆత్మసాక్షి సర్వే వాళ్ళ రిపోర్టు మరి ఒక్కరు కూడా వెళ్ళి కీయకుండా ఇట్లా అనుకున్నారో వాళ్ళకి నాకు తెలియదు. కానీ అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి చాలా మెరుగైంది. తమిళనాడులో మేము మిత్రపక్షంలో ఉన్నాం కదా సార్. తమిళనాడులో ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి సొంతంగా వచ్చే పరిస్థితి లేదు. గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ కదా. అలా ఏదైతే ఈరోజు ఇండియా ప్రయోగం ఏదైతుందో ఆ ప్రయోగం అట్లే కొనసాగుతూ ఉన్నది. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే, విజయ్కి సంబంధించిన ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. బహుశా అతను పవర్లోకి వస్తాడనే ఒక వాదన ఒక 6 నెలల క్రితం 8 నెలల క్రితం లేదా ఆయన రాజకీయాలకు వస్తాడనే ముందు ఉండేది. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఏమైందంటే 13% ఓటింగ్ 14% ఓటింగ్ ప్రతిమైనట్టుగా ఇప్పుడు మనం ముందున్న రిపోర్ట్ చెప్తా ఉన్నది. అయితే తమిళనాడు విషయానికి వస్తే బీజేపీ ఏమనుకున్నదంటే, విజయ్ను తీసుకొని తను ఫ్రంట్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ బీజేపీతో కనుక ఫ్రంట్ పెడితే బీజేపీతో నేను కూడా నీళ్ళలో మునిగిపోతాను భయంతో విజయ్ వాళ్ళని దూరంగా పెట్టే ప్రయత్నం చేశాడు. బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో మన ఏఐడిఎంకే దగ్గర పోయింది. పచ్చి అవగాహన భాష రాజకీయాలు చేసే ప్రయత్నం తమిళనాడులో చేసింది. కానీ విజయ్తో పోదామని రకరకాల సంకేతాలు ఇచ్చింది. సామధాన దండోపాయాలు ఉపయోగించినా కూడా అటు పోలేదు. తను న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ద్రవిడవాదం బీజేపీని తమిళనాడులో అవకాశం ఇప్పించదు అనే విషయం మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏఐడిఎంకి పోయింది. కానీ డిఎంకేకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అట్లే కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ ఉన్న సిపిఎం కూడా అందులో భాగంగా ఉంది. కాబట్టి డిఎంకే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీకి ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నాయో సెమీఫైనల్స్లో అక్కడ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఈ రాష్ట్రాల్లో బీజేపీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ మాత్రం పోయే అవకాశం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీగా మేము అన్ని రాష్ట్రాల్లో గెలుస్తామని చెప్పట్లే. కానీ ఈరోజు కేరళలో అధికారంకి వచ్చే అవకాశం ఉంది. అస్సాంలో కూడా అధికారంలోకి వస్తామని నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మిస్ అయినా కూడా 1-2% అటు ఇటు ఉండొచ్చు. కానీ అస్సాంలో చాలా గణనీయంగా మా పరిస్థితి పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి.
ఈ బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు మా పాత్ర పరిచయమైన పాత్ర మేము ఎగ్జామినేషన్ చేసుకుని బెంగాల్ పవర్లోకి వస్తామని మేము చెప్పట్లేదు. కానీ మా బలాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు ఎట్లాంటి పొత్తులు లేకుండా బెంగాల్ చెప్పర్లేండి. ఎందుకంటే మీరు బంగారు పల్లెల్లో సిపిఎంకి అప్పట్లో అధికారం అప్పచెప్పిన తర్వాత అప్పటి నుంచి మీరు నిజాయితీగానే చెప్పారు. రెండు అంశాలు ఉంటాయి సార్. జనరల్గా ఒక రాజకీయ పార్టీ చాలా బలంగా ఉన్నప్పుడు దానికి ప్రత్యర్థి కూడా అంతే బలంగా ఉండాలని కోరుకునే నేపథ్యం ఉన్న భారత రాజకీయాలు ఇవి. మూడో ఫ్రంట్కి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలకు మధ్య కూడా తేడాల్లో మీరు చూసారు కదా. నేచర్కి ఎట్లా ఉంటుందంటే ఒక పార్టీని ఓడించాలనుకున్నప్పుడు ప్రత్యర్థి ఎవరు బలంగా ఉంటే వాళ్ళ వెనక మొబిలైజ్ అయ్యే సందర్భాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు వేరు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు వేరు. అందులో బెంగాల్లో మా పాత్ర మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఈరోజు పాండిచ్చేరిలో కూడా మాకు పరిస్థితి మెరుగైనట్టుగా మా తెలంగాణ నుంచి చాలా మంది నేను అక్కడికి పోతున్న త్వరలోనే అక్కడ పరిస్థితి మెరుగైనట్టుగా చెప్తున్నాం. నారాయణ స్వామి గారి నేతృత్వంలో పాండిచ్చేరిగా కూడా ఈసారి మేము కైవసం చేసుకుంటాం. కేరళ, పాండిచ్చేరి, అట్లాగే అస్సాంలో మేము రిమార్కబుల్ విజయం అయిపోతామనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నాం. వాసుదేవ్ గారు. రైట్. రామ్నాథ్ గారు మీరేమంటారు? ఇక్కడ చూస్తే ఒక ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది. 17 నుంచి 16% విజయ్ ఓట్ షేర్ తెచ్చుకుంటున్నాడు. అదేం తక్కువ వ్యవహారమే కాదు. మొన్న పార్టీ పెట్టిన వ్యక్తి తెచ్చుకుంటున్నాడు అంటే అది క్లియర్ ఇండికేషన్. స్టాలిన్ స్ట్రాటజీలో భాగంగానే విజయ్ స్టాలిన్కి ప్రాక్సీగా వచ్చి అతను ఈ విపక్ష కూటమి ఓట్ షేర్ని మొత్తం చెల్లా చెదరు చేసి పారేశాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ షేర్ ఉంటుంది, చెల్లా చెదరు చేసి పారేశాడు. సో అంతిమంగా డిఎంకేకి విజయం. అతను ఉండబట్టే డిఎంకే బొటాబొటీగా గట్టెక్కబోతోంది. అలాగే ఏఐడిఎంకే కూటమి కూడా తక్కువ పర్ఫార్మెన్స్ ఏం కాదు. 1.5 to 2% అండి ఓట్ షేర్ డిఫరెన్స్ అధికారంలో వచ్చిన. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టే భావించాలి. బట్ డిఎంకే మాత్రం విజయ్కి రుణపడి ఉండాలి ఒకవేళ గెలిస్తే కనుక. ఎస్ అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. అంటే ముఖ్యంగా ఈ సర్వేలు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఎవరికి ఉన్నటువంటి రెప్యుటేషన్ ప్రకారం వాళ్ళు ప్రకటించడం ఇది వెరీ కామన్. అంటే ఒపీనియన్ పోల్ అనండి, ప్రీ పోల్ అనండి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తుంటాం. ఇవన్నీ ఒక చర్చల్లో భాగంగా చూడాలి. సరే, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి SAS గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం సో తమిళనాడులో వాళ్ళు 2016లో చెప్పినారు. తర్వాత 2021లో వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మేము ఇచ్చిన అంచనాలు అక్కడ నిజమయ్యాయి, మేము ఎవరికైతే ప్రిడిక్షన్స్ ఇచ్చామో వాళ్ళే పవర్లోకి రావడం జరిగింది అన్నారు. సో ఈ రోజు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి డిఎంకేనే రాబోతుంది అన్నట్టుగా వాళ్ళ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కానీ ఒకసారి మనందరం ఇక్కడ పెద్దలు మాట్లాడిన వాళ్ళు కానీ మనకు కానీ తమిళనాడు అప్రోచ్ గురించి చూసుకుంటే వాళ్ళది ఒక ట్రెడిషనల్ అప్రోచ్ ఉంటుంది. అంటే కంటిన్యూగా రెండోసారి అధికారంలోకి రావడం అనేటువంటిది ఇంతవరకు తమిళనాడు హిస్టరీలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి కేవలం ఒక 2 సార్లే జరిగింది. అంటే ఎప్పుడైతే డిఎంకే పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎవరైతే అన్నాదురై ఉన్నారో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 69లో తర్వాత మళ్ళీ కరుణానిధి కాన్సిక్యూటివ్గా అధికారంలోకి తీసుకురావడం ఒకసారి, మళ్ళీ అలాగే ఏఐడిఎంకే ఏదైతే ఎంజీఆర్ గారు పెట్టారో అప్పుడు మళ్ళీ 77 నుంచి 88 వరకు 2 సార్లు ఆయన పవర్లోకి రావడం కనపడింది. సో తర్వాత మళ్ళీ జయలలిత గారు మాత్రమే 2 సార్లు పవర్లోకి తీసుకురావడం కనపడింది. సో ఇప్పుడు స్టాలిన్ మళ్ళీ 2వ పవర్లోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు, ఆయన స్ట్రాటజీస్ ఏంటి అని ఆలోచిస్తే మీరే ఇందాక బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఇందాక గఫార్ సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ లాగా విజయ్ మిగిలిపోతాడా, లేకుంటే ప్రజారాజ్యం లాగా చిరంజీవి లాగా పెట్టి అప్పుడు చిరంజీవి గారు ఆ రోజు కాంగ్రెస్ కు మేలు చేసినారు, కొంత వైఎస్ఆర్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజారాజ్యం హెల్ప్ అయింది అంటే ఆయన ఓట్లను చీల్చినాడు అన్నట్టుగా మనం ఆ రోజు చర్చలు చూసినాం. సో ఈ రోజు అక్కడ కూడా తమిళనాడులో విజయ్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా లేక చిరంజీవిగా మిగిలిపోతాడా అనేది చూడాలి. అంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనేటువంటి ఆలోచనలో ఎక్కువ శాతం డిఎంకేకే విజయ్ అనుకూలంగా రావచ్చు, డిఎంకే చీలిక వల్ల అనేది కనపడుతుంది. కానీ ఇందాక నేను ఎక్కువ రిపోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఈ సాక్షి సర్వే కాకుండా ఆత్మసాక్షి సర్వే కాకుండా చాలా బయట నుంచి వచ్చినటువంటి వేరే సోర్సులు అన్ని చూసినప్పుడు ఏంటంటే తమిళనాడు ఓటర్ చాలా ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే వాళ్ళు ఎవరి పట్ల ఒకే విధమైన భావజాలం ఉండదు వాళ్ళది. అంటే కీప్ ఆన్ చేంజింగ్ ఉంది వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు. ఇక్కడ రీసెంట్గా నేను ఆలోచిస్తే ఏంటంటే ఈ ఓ పన్నీరు సెల్వం ఇక్కడ రావడం, అంటే మాజీ శశికళ ముఖ్య అనుచరుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ చేరడం, అలాగే విజయకాంత్ గారి భార్య కూడా స్టాలిన్ వైపు రావడం, అంటే ఈ పార్టీల పోలరైజేషన్, మళ్ళీ కమల్ హాసన్ కూడా ఇక్కడే రావడం. సో ఈ పోలరైజేషన్ లో కొంత డిఎంకే సక్సెస్ అయింది, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడంలో సక్సెస్ అయింది. కానీ కౌంటర్ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం పెద్దగా అనుచర వర్గం లేని కమల్ హాసన్లు లేకపోతే వాళ్ళ వల్ల విజయకాంత్ భార్య ఇలాంటి వాళ్ళు రావటం వల్ల డిఎంకే +or -0 అది.
అంటే 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 నేనేదంటే ప్రొజెక్షన్ స్క్రీన్ మీద స్టార్ హీరో కావచ్చు కానీ ఆయనకు పెద్ద లేదు, జీరో. అదే నేనేమంటాను అంటే బయటికి ఆయన ఒక ఇండికేషన్ ఏమిస్తున్నాడు అంటే తమిళ్కు మళ్ళీ డిఎంకే అవసరం అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నాడు. కానీ ఏఐడిఎంకే ఏం చేస్తుందంటే, నేను వాళ్ళ మేనిఫెస్టో చదివాను, దాదాపుగా 60-70 పేజీల మేనిఫెస్టో ఉంది, 295 హామీలు ఇచ్చారు. అంటే తమిళనాడు అంటేనే మనకు దేశంలో ఒక సెన్సేషన్, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడంలో వాళ్ళు చాలా ముందుంటారు. ఈసారి వాళ్ళు ఏదో ఫ్రిడ్జో ఏదో ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రిడ్జో ఏదో ఇవ్వడం ప్రకటించినారు. అలాగే పవర్ను మళ్ళీ పెంచినారు. ఇప్పుడు పురుషులకు మనం ప్రతి ప్లేస్ లో మహిళలకి చెప్పారు 8,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళు ఎమ్మెల్యే తెప్పిస్తున్నాడు, టోకెన్లు తీసుకోండి 8,000 తీసుకెళ్ళండి, మళ్ళీ పురుషులకు ఫ్రీ బస్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా హామీల వైపు అన్ని కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ వ్యూహాత్మకంగానే ఏఐడిఎంకే కూడా ఉంది. వాళ్ళ కూటమిలో కూడా ఇప్పుడు ఎంతో కొంత బీజేపీ ఉంది, తర్వాత ఇంకా కొన్ని తమిళనాడుకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి. అలాగే శశికళ మేనల్లుడైన దినకరన్ కూడా వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే విజయ్ యొక్క ఫ్యాక్టర్ కీ రోల్ గా ఉండబోతుంది. అంటే విజయ్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటును చీల్చి డిఎంకేకి మేలు చేయబోతున్నాడా అనేటువంటి చర్చ ప్రధానంగా అక్కడ కనపడుతుంది. ఇంకా వీరాజ్ వెస్ట్ బెంగాల్ గురించి తీసుకుంటే ఏంటంటే, వెస్ట్ బెంగాల్ దాదాపుగా ఆమె 4వసారి మళ్ళీ ఆమెనే రాబోతుంది అన్నట్టుగా చాలా పత్రికలు చాలా ఛానల్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీని ఈసారి తక్కువ అంచనా వేయలేం. అంటే ఇక్కడ కూడా వీళ్ళు 100 సీట్లు అని చెప్పినారు. కానీ ఖచ్చితంగా 2022 తర్వాత వెస్ట్ బెంగాల్ యొక్క పరిస్థితి చాలా తప్పులు తడకగానే ఉన్నట్టుగా చూడాలి. ఆ రోజు 2021లో అధికారం చేసిన తర్వాత చాలా స్కామ్స్ బయటపడ్డాయి. పార్థా చటర్జీ ఆర్ సంథింగ్ అర్పితా చటర్జీ అని చెప్పి ఒక పెద్ద స్కామ్ బయటపడడం, వాళ్ళను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం, అలాగే మెడికోకు సంబంధించిన ఒక మర్డర్ ఇన్సిడెంట్, పెద్ద రేపు ఇన్సిడెంట్ చూసాం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అక్కడ గాడి తప్పింది. మోరోవర్ మొన్న రాష్ట్రపతి వెళ్ళినప్పుడు ఆమె కూడా సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. అంటే కొన్ని స్టాండర్డ్స్లో ఎక్కడో మమతా బెనర్జీ యొక్క లెవెల్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అనేది నా భావన. ఇంకా మోరోవర్ ఏంటంటే కంటిన్యూగా అధికారంలో ఉండడం కాబట్టి దాదాపుగా 15-16 ఏళ్ళు ఒకటే పార్టీ ఉండడం వల్ల కూడా గ్రాస్ లెవెల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంటే మాత్రం ఎంతో కొంత బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. అంటే బీజేపీ యొక్క గ్రాఫ్ మీరు ఆలోచిస్తే 2016లో కేవలం 3 స్థానాలు, ఐ థింక్ సో 7 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత 70 స్థానాలకు రావడం, ఈరోజు అక్కడ వాళ్ళకు 38% ఓట్ షేర్ ఉండడం. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు టీఎంసీ నుంచి లీడర్లను తెచ్చుకున్నారా, సువేందు అధికారిని తెచ్చుకున్నారా, మిగతా వాళ్ళని తెచ్చుకున్నారా, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే అక్కడ బీజేపీ గేమ్ చాలా బాగుంది అనేది ఒకటి కనపడుతుంది ఈసారి. ఇంకా కేరళ పరంగా, అస్సాం పరంగా చాలా పెద్దలు మాట్లాడారు కాబట్టి కేరళలో ఏమైపోతుందంటే కేరళ కూడా నెక్ టు నెక్ ఉంది. ఈసారి మాకు హ్యాట్రిక్ మళ్ళీ మాకే రాబోతుంది అని చెప్పి విజయన్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఎల్డీఎఫ్కే మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా. కాకపోతే కాంగ్రెస్ కొంత బలపడింది, కొంత కాంగ్రెస్లో కొంత లీడర్స్ మధ్యన అనైక్యత ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది. సో మనం లెట్ ఇట్ బి వెయిట్ అనేది నా అభిప్రాయం. ఒకసారి గఫూర్ గారు, ఒకసారి మీరు పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి వద్దాం. కేరళలో మీరు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. చూసారు ఆ పాయింట్స్, కీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే విజయానికి అనుకూలంగా మంచి పర్సంటేజ్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే బాగుంటుందని. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ సీఎం కంటెండర్గా ఉన్న వాళ్ళ పేర్లు చూస్తుంటే వాళ్ళు కూడా 1 or 2% దగ్గరలోనే ఉన్నారు. పెద్ద తేడా ఏమి కనిపెట్టలేదు వేరే పార్టీల నుంచి. సిపిఎంకి అక్కడ ప్రధానంగా ఉన్న మెసేజ్ అంటే హిందువులకు వ్యతిరేకం అయిపోయారు సిపిఎం. అలాగని అక్కడ యూడిఎఫ్కి హిందువులు ఓటేద్దామంటే అది పక్కా ముస్లిం ఫెనటిక్ పార్టీలను ఎంటేసుకొని తిరుగుతోంది కాంగ్రెస్ అని ఆ సందిగ్ధత అయితే కేరళ ఓటర్కు ఉంది. ఈసారి కేరళ ఓటరు ఎంత జుడిషియస్గా ఓటు చేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారు?